క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు శ్రీ మారం రెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి పుష్పారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పారాణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పెంటారెడ్డి సుదీప్ రెడ్డి, లావణ్య పెంటారెడ్డి, ఆన్యారెడ్డి, కొలసాని సుధీర్ రెడ్డి, దీపికారెడ్డి, నియారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పి యాలేరు విచారణ శ్రీ గుండ్రెడ్డి బాలజోజిరెడ్డి, శ్రీమతి సుశీలమ్మలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు. గుండ్రెడ్డి అంతోనిరెడ్డి, రాధమ్మ, గుండ్రెడ్డి లూర్దిరెడ్డి, ప్రవీణ, మిరియాల ప్రతాప్ రెడ్డి, సునీత కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు మరియు పి వెరోనికమ్మ, వై జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం బాలయేసు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న బాల నియాన్ష్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు అన్నమేరీ గారికి దేవుని చిత్తంతో ప్రమోషన్ రావాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి పూజా సమయమిది. స్వర్గరాజుని ఆరాధిద్దా, దైవరాజుని స్తుతించుదా. స్వర్గరాజుని ఆరాధిద్దా, దైవరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో కొంతమంది సదుకయులు ప్రభు దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. మృతుల పునరుత్థానం గురించి వాదిస్తూ ఉన్నారు. మరి ఈ సదుకయులు పునరుత్థానం ఉన్నదని వారు నమ్మరు కనుక వారు వచ్చి వాదిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు వారికి వివరిస్తూ ఉన్నారు. మృతుల పునరుత్థానము కలదు అని ఆయన వివరిస్తూ ఉన్నారు. మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒకరోజు సజీవంగా లేపబడతాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువే మనకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయన మరణించి తిరిగి పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్న మనము, ఆయన నమ్ముతున్న మనము కూడా ఒకరోజు ఆయన స్వరాన్ని విని సమాధిలో ఉన్న ప్రతి
వ్యక్తి కూడా లేపబడతాడని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము పునరుత్థానాన్ని విశ్వసిస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాస ప్రమాణంలో మనం వ్యక్తపరుస్తాం, మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నామని. అవును, అది మన యొక్క విశ్వాసము. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వేద సాక్షుల రక్తము క్రైస్తవుల బీజముగా నుండ నీవు చిత్తగించితివి. శ్రీ సభయనుడు పొలము, పునీతుల కారోలు, ల్వంగా మరియు అతని సహచరులు దారబోసిన రక్తముడు నీటితో తడిసి సారవంతమైన సదా పుష్కలముగా ఫలించినట్లు కరుణించమని ప్రార్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింప చేయవలెను. వినిత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 12వ వచనం వరకు. మొదటి పఠనము. సహోదరులారా, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు నా ప్రియపుత్రుడగు తిమోతికి వ్రాయినది, తండ్రి దేవుని నుండి మన ప్రభువు క్రీస్తు యేసు నుండి నీకు కృప, కనికరము, సమాధానము నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలు అర్పించుచున్నాను. అందువలననే నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఆయన మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ విగ్రహము గల ఆత్మనే ఇచ్చెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందినగు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకు. దానికి మారుగా దేవుని శక్తి వలనే సువార్త కొరకై నా వలనే పాటుపడుము. మనము చేసిన కార్యములోను గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోనే ఆయన మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు దేవుడి ఈ అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగంగా చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. అపోస్తునిగా, బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించెను. అందువలననే నేను ఈ బాధలను అనుభవించుచున్నాను. అయినను నేను సిగ్గుపడుటకు లేదు. నేను ఎవరిని విశ్వసించున్నానో
నాకు తెలియను. ఆయన నాకు అప్పగించిన దానిని ఆనాటి వరకు సంరక్షింపగలడని నాకు గట్టి నమ్మకము ఉన్నది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నేను నీ వైపు నేను మీ వైపు కన్నులెత్తి ఉన్నాను. కన్నులెత్తి ఉన్నాను. ప్రభు స్వర్గమునందు ఆసీనుడైన వాడా, సేవకులకు కన్నులు యజమానుని చేతి మీద ఉన్నట్లు నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. అందరూ నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. కన్నులెత్తి ఉన్నాను. చెలికత్తె కన్నులు యజమానురాలి చేతి మీద నిలిచి ఉండునట్లే మన దేవుడైన ప్రభు మనలను కరుణించు వరకును మన కన్నులను ఆయన మీద నిలిచి ఉండుదము. అందరూ నేను నీ వైపు కన్నులెత్తి ఉన్నాను. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 18 నుంచి 27 వరకు. అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సదుకయులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానం లేక మరణించిన ఎడల వాని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి అతనికి సంతానం కలగజేయవలెనని మోషే ఆజ్ఞాపించను. ఒకానొకడు 7 అన్నదమ్ములుండిరి. అందు మొదటివాడు పెళ్ళాడి సంతానం లేకనే మరణించెను. రెండవ వాడు ఆ వితంతువును వివాహం ఆడెను, కానీ అతడును సంతానం లేకే మరణించెను.
మూడవ వానికి ఆ గతియే పట్టెను. అట్లే 7 సంభవించెను. తుదకు ఆమెయు మరణించెను. ఆ 7 సోదరులు ఆమెను వివాహం ఆడిరు కదా, పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందులకు యేసు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరగక పొరపడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు, పరలోకమందరి దూతల వలె ఉందురు. నేనే అబ్రహాము దేవుడను, నేనే ఈసాకు దేవుడను, నేనే యాకోబు దేవుడనని మండుచున్న పొద నుండి దేవుడు పలికిన దానిని మోషే గ్రంథమందు మీరు చదవలేదా? ఇది మృతుల పునరుత్థాన ప్రస్తావన కాదా? మీరు పూర్తిగా పొరబడుచున్నారు. ఆయన సజీవులకే గాని మృతులకు కాదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో సదుకాయులు కొంతమంది క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాదిస్తూ ఉన్నారు. మృతుల పునరుత్థానము ఉన్నదా లేదా? వారు మృతుల పునరుత్థానాన్ని విశ్వసించటం లేదు. కాబట్టి క్రీస్తు ప్రభువును వారు తప్పుపట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి మోషే ధర్మశాస్త్రం నందు ప్రవచించి ఉన్నాడు, ఒక సహోదరుడు వివాహం ఆడిన తర్వాత మరి సంతానం లేక మరణించినట్లయితే మరొక సహోదరుడు ఆ వితంతువుని వివాహం ఆడి సంతానం కలిగించాలి అని మోషే ధర్మశాస్త్రం నందు వివరించున్నాడు. కాబట్టి అదేవిధంగా 7 కూడా వివాహం ఆడారు, 7 మరణించారు, ఆ యువతి కూడా మరణించింది. మరి వారి ప్రశ్న ఏమిటంటే, మరి పునరుత్థాన సమయంలో ఈమె ఎవరి భార్య అగును? వారు పునరుత్థానాన్ని విశ్వసించరు కానీ ప్రశ్నిస్తున్నారు, పునరుత్థానమున ఈమె ఎవరి భార్య అగును? అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకున్నారు, వివాహము చేయబడరు, పరలోకమునందరి దూతల వల్లే వారు ఉంటారని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభు అంటున్నారు, నేనే అబ్రహాము దేవుడను, నేనే ఇస్సాకు దేవుడను, నేనే యాకోబు దేవుడను అని మండుచున్న పొదలో నుంచి మోషేతో ప్రభు మాట్లాడిన సంగతి ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, సమయము ఆసన్నమైనది, సమాధుల్లో ఉన్నవాటి మరణించిన వారు ప్రభు యొక్క స్వరాన్ని వింటారు. స్వరాన్ని విన్న వెంటనే వారందరూ కూడా సజీవంగా లేస్తారు అని ప్రభు సెలవిస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూస్తే, సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వస్తారు. మంచి క్రియలు చేసిన వారందరూ కూడా శాశ్వతమైన జీవాన్ని పొందుకుంటారు. మరి చెడు ప్రవర్తన కలిగి చెడు క్రియలు చేసిన వారందరూ కూడా దండనకు విధింపబడతారని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో, ఎవరైతే క్రీస్తు ప్రభువును విశ్వసిస్తూ ఉన్నారో వారు కూడా అంతిమ దినమున లేపబడతారు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును అని ప్రభు తెలియజేస్తున్నారు. మరణించి ఉండగా మరి ఎవరైతే విశ్వసించి ఉన్నారో వారు తిరిగి లేపబడతారని ప్రభు తెలియజేస్తున్నారు. 1 దశలోనికి రాసిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనంలో, మరి సమాధుల్లో ఉన్నవారు కూడా ప్రభు యొక్క స్వరాన్ని విని సజీవంగా లేస్తారని పౌలు గారు కూడా తెలియజేస్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే పౌలు గారు మృతుల పునరుత్థానం గురించి వివరిస్తున్నారు. యేసు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానం అయ్యాడు. యేసు ప్రభు మరణించి తిరిగి పునరుత్థానం కానట్లయితే మన బోధ వెడదాం, మన విశ్వాసం వెడదాం.
ఎందుకంటే ఆయన పునరుత్థానం అయ్యాడు కాబట్టి మనం ప్రకటిస్తున్నాం ఆయన పునరుత్థానం అయ్యాడని. మరి ఆయనను విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పునరుత్థానం అవుతారని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈనాటి మొదటి పఠనంలో మనము విని ఉన్నాము. పౌలు గారు తిమోతికి రాస్తున్న 2వ లేఖలో ఈ విధంగా అంటూ ఉన్నారు, నా ప్రార్థనల యందు రేయింబవళ్ళు ఎడతెగక, మరి భక్తులనంటే తిమోతి సంఘాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయన ప్రార్థనలు చేస్తున్నారు, కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని వరమును సజీవంగా ఉండవాలని నీ జ్ఞాపకం చేయుచున్నాను. అపోస్తులు హస్త నిక్షేపణ వలన వారు అభిషేకాన్ని పొందుకున్నారు, వారసత్వాన్ని పొందుకున్నారు. సువార్త సేవ చేయడానికి వారు మరి అభిషేకాన్ని పొందుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. పౌలు గారు అంటున్నారు, దేవుడు మనకొసగిన ఆత్మ మనలను పిరికి వారిని చేయదు. దేవుడు మనకు ఒసగిన ఆత్మ మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము అను వాటితో మనల్ని నింపుతూ ఉంది. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉంటారో వారు దేనిని చూసి కూడా భయపడరు. ఎందుకంటే వారు శక్తితో నింపబడుతూ ఉన్నారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటున్నారు, ప్రేమతో నింపబడుతున్నారు. కాబట్టి వారు ఎవరికి కూడా భయపడరు. మన ప్రభువుకు యేసునకు సాక్షిగా ఉండవలెనని, మరి దేవుని శక్తి వలన సువార్త కోసం నా వలె పాటుపడుము అంటున్నాడు. పౌలు గారి జీవితంలో మనం చూసినట్లయితే సువార్త కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డాడు. క్రీస్తు కోసం శ్రమను అనుభవించాడు, హింసించబడ్డాడు, చివరికి హతసాక్షిగా మారిపోయాడు. మనం కూడా ఆయన అంటూ ఉన్నాడు, మీరు కూడా నా వలె సువార్త కోసం పాటుపడండి. ఆయన అన్నాడు, నేను సువార్త బోధించుకున్నట్లయితే నాకు అనర్థము. కాబట్టి జ్ఞానస్థానం పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా సువార్తను ప్రకటించాలి. క్రీస్తు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. పౌలు గారు అంటున్నారు, అపోస్తులునిగా బోధకునిగా ఈ సువార్తను ప్రకటించుటకు దేవుడు నన్ను నియమించి ఉన్నాడు. అందువలన నేను ఈ బాధలను అనుభవించుచున్నాను, అయినను నేను సిగ్గుపడటలేదు. క్రీస్తు ప్రభు నందు బాధలను పొందుతున్నాడు కానీ సిగ్గుపడటం లేదు. పునీతుల జీవితాల్లో చూసినట్లయితే వాళ్ళు క్రీస్తు ప్రభు కోసం హతసాక్షిగా మారాలని వారు ముందుకు వెళుతున్నారు. మనం కూడా క్రీస్తు ప్రభు కోసం జీవించాలి. చివరిగా పౌలు గారు అంటున్నారు, నేను ఎవరిని విశ్వసించుచున్నానో తెలియను, నేను ఎవరిని నమ్మి ఉన్నానో నేను ఎరిగి ఉన్నాను, నేను ఎవరిని విశ్వసిస్తున్నానో అతను నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మనము కూడా మనం విశ్వసిస్తున్నటువంటి ప్రభువుని ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి, ఆయన శక్తిని మనము ఎరిగి ఉండాలి. అప్పుడే మనము మన కళ్ళ ముందు అద్భుత కార్యాలను మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మృతుల పునరుత్థానం ఉందని మనం విశ్వాసంలో ప్రకటిస్తాం. మన యొక్క విశ్వాసము ఏమిటంటే ఒకరోజు ప్రభు మనల్ని కూడా ఈ విధంగా లేపుతారు అని క్రైస్తవులమైన మన యొక్క విశ్వాసం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క లేపడం అనేది మన యొక్క పనులను బట్టి ఉంటుంది. మంచి క్రియలు చేస్తున్నామా, చెడు క్రియలు చేస్తున్నామా? మంచి క్రియలు చేసిన వారందరూ కూడా మరి లేపబడతారు, చెడు క్రియలు చేసిన వారందరూ కూడా వారు ఖండనకు విధింపబడతారని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాకు ఎలాంటి డౌట్ లేకుండా మేము పునరుత్థానాన్ని విశ్వసించే కృపను మాకు అనుగ్రహించండి. నిన్ను వెంబడించి ప్రభువా నీ పునరుత్థానంలో భాగం పంచుకునే కృపను మాకు అనుగ్రహించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అంకితము ప్రభు అంకితము
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలిని అర్పించు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పాపము చేయుట కంటే మరణించుటే మేలు అని ఈ వేద సాక్షులు భావించిన విధముగా మేముని మీకు సంపూర్ణంగా అంకితమై జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గలనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటన మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము మీ పునీతులను స్మరించినప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన మీ అద్భుత కార్యములను ప్రదర్శింపబడుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకములందరినీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూరతర బృందంతో ఏకమై మీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందడి వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా పూలంత నగర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థాన మగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియకు మరియమాతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన ఆ పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఆ ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, ఆత్మల ఆనందము వసగి ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై పూజ్యము ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపజేయును ఈ విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచు యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షుల విజయమును కొనియాడుచున్న ఈ తరుణమున మేము జీవాహారమును భుజించితిమి. శోధనల సమయంలో వేద హింసలను భరించుటకు వారికి సహాయపడని దివ్య భోజనము మమ్ములను కూడా ఈ లోకపు అవరోధముల నుండి రక్షించి విశ్వాసంలో స్థిరపడుతమును ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సర్వేశ్వర